ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానం. కీర్తన గ్రంథము 136వ కీర్తన 23, 24 వచనములు. మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనులను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనులను విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ జీవితములో దీన దశ, దరిద్రమైన దశ ఒకవేళ వచ్చినప్పుడు ఈ లోకములో ఉన్న బంధువులు, స్నేహితులు, ప్రాణ స్నేహితులు అనుకునేటువంటి వారు కూడా దీన దశలో మనులను జ్ఞాపకము చేసుకొనరు. ఈ అంచె దినములలో ఇంకా విపరీతమైపోయింది ఇది, ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దీన దశలో నీ ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకము చేసుకున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనులను పైకి లేవనెత్తుటకు, పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తుటకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. అధికారులతో కూర్చుండబెట్టుటకు, ప్రధానులతో కూర్చుండబెట్టుటకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకప్పుడు నా స్థితి బ్రహ్మాండంగా ఉండింది, ఏ లోటు లేదు, అనేక మంది పనివారు ఉన్నారు, అనేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు నా పరిస్థితి దీనముగా ఉంది. నన్ను ఎవరు ఆదరించడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు ఎవరు సహకరించడం లేదని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మీతోనే మాట్లాడుచున్నారని జ్ఞాపకం చేసుకోండి. దీన దశలో నీవు ఉంటే జ్ఞాపకము చేసుకునే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప అంట నిరంతరము ఉంటుందంట. అయితే దీనదశలో ఉన్నప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకొని పైకి లేవనెత్తితే, ఆశీర్వదిస్తే, ఐశ్వర్యం ఇస్తే, సమస్తాన్ని ఇస్తే, నీవు మంచి దశకు వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోతున్నావు. మంచి పరిస్థితి కలిగిన తర్వాత దేవుని ప్రజలను, నిన్ను ఆదరించిన వారిని, నీ కొరకు ప్రార్థన చేసిన వారిని మర్చిపోతూ ఉన్నావు. ఇదే ప్రాబ్లం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు మరలా పడిపోవడానికి, మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి, మరలా శాపంలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అంటే, దీనదశలో జ్ఞాపకము చేసుకున్న సేవకుని, దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని పట్టించుకోరు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి, చిన్న చిన్న సేవకులు మాకెందుకు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సన్నిధి మాకెందుకు, మేము సంపాదిస్తూ ఉంటాము, కావాలంటూ వారికి కానుకలు పంపుదాము, దేవుని సన్నిధి వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, వాగ్దానం వద్దు. కానీ దీనదశలో ఉన్నప్పుడు ఇవన్నీ మాత్రం మాకు కావాలి అనుకునేటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏదైనా మార్చగలరు, ఆయన దేనైనా మార్చివేయగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, సముద్రమును ఆయన ఎడారిగా మార్చగలరు, ఎడారిని సముద్రముగా మార్చగలరు. ఆయన కృప నిరంతరము ఉందని జ్ఞాపకం చేసుకొని దీనదశలో, మహర్దశలో, ప్రతి దశలో కూడా యేసయ్యను, ప్రార్థనను విడిచిపెట్టకు, యథార్థతను విడిచిపెట్టకు, దేవుని యొక్క ప్రజలను, సేవకులను విడిచిపెట్టకు. ప్రియ దేవుని బిడ్డ, దీనదశలో నీ కొరకు మోకరించి, ప్రార్థించి, ఉపవాసం ఉండి, నీ కష్టంలో ఉంటే, నువ్వు నష్టంలో ఉంటే, నువ్వు దోచుకొనబడితే, నీ కొరకు ప్రార్థించిన, నీకు సహాయపడిన దేవుణ్ణి, సేవకుల్ని మర్చిపోకు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. రెండవది, శత్రువుల చేతిలో నుండి విడిపించేటువంటి దేవుడు ఆయన. అనేక మంది అకారణంగా శత్రువులుగా మారిపోతున్నారమ్మా. సంవత్సరాల తరబడి ఆ శత్రువు మనస్సు అలాగే ఉంటుంది, మారడం లేదు. వారిని దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టినా మారడం లేదు కొంతమంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ శత్రువులను ఓడగొట్టి మీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయనే. ఆయన జ్ఞాపకం చేసుకోండి. శత్రువుల బారి నుండి తప్పించే దేవుడని, నిరంతరము కృప చూపే దేవుడని ప్రతిదినము జ్ఞాపకం చేసుకొనచ్చు
ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, శత్రువులందరూ నశించిపోయారు, ఇంకా మాకేం లేదులే, ఇంకా మాకు శత్రువులు ఎవరు లేరులే, ప్రార్థన అవసరం లేదు అనుకోక ఇక మరలా, ఎందుకంటే ఆయన మరలా తిరిగి శత్రువులను పుట్టించగలరు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా. ఇశ్రాయేలీయులు ఆనాడు దేవుని మాట విన్నంత వరకు చాలా చక్కగా ప్రభువారు ముందు వెనకాల ఉండి, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించిన దేవుడు, సమృద్ధినిచ్చిన దేవుడు, ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఎప్పుడైతే వీరు దేవుణ్ణి మర్చిపోయారో, తిని తాగి ఆడుటకు లేచారో, అప్పుడు దేవుడు మరలా శత్రువులను రేపారు. ప్రియ దేవుని బిడ్డారా, శత్రువులకు పై చేయిగా దేవుడే అవకాశం ఇస్తారు. ఆ అవకాశం మనము ఇవ్వకుండా ఉండాలి. ఆయన కృప నిరంతరము ఉండును అని శత్రువులు నశించిన తర్వాత, శత్రువులు సమూల నాశనమైన తర్వాత మీరు భక్తిని, ప్రార్థనను విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగండి. దేవుడు వారిని చూస్తూ ఉంటాడు. శత్రువులని మీ దగ్గరకు రానివ్వకుండా ఆయన కంచె వేసి కాపాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప నిరంతరం ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. సో కాబట్టి దీనదశలో ఒకవేళ ఈరోజు వాగ్దానం చూస్తున్న నీ జీవితం ఉంటే, ప్రియ దేవుని బిడ్డ, నీతో దేవుడు మాట్లాడుతున్నారని జ్ఞాపకం చేసుకో. ఏ దీనదశలో నీవు ఉన్నావో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈరోజు ప్రభువారు. నిన్ను విడుదల చేయబోతున్నారు ఈరోజు ప్రభువారు. నిన్ను ఈరోజు శత్రువుల బారి నుండి తప్పించబోచున్నారు. విశ్వాసముగా ఉండి హృదయపూర్వకముగా ఈ ప్రార్థనలో ఏకీభవించు. నీ దీనస్థితిని మరలా ఆయన బాగు చేసి సమృద్ధి గల స్థితిగా మార్చబోచు ఉన్నారు. విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు నాయన ఏ దీన దశలో ఉన్నారో ప్రభు సహాయం చేయండి. ఒకప్పుడు నాయన మంచిగా బ్రతికున్నటువంటి పరిస్థితి ఏమో నాయన, అప్పుడు అందరు ఉన్నారు నాయన. అయ్యా, ఈరోజు దీనదశలో ఉండగా జ్ఞాపకం చేసుకున్న నాదుడే లేడు ప్రభువా. మీరు ఎప్పుడు మరువని ఎడబాయని దేవుడవు కనుక మీ బిడ్డలను ఒకసారి నాయన మరలా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాను నాయన. మీ కృప నిరంతరము ఉంచమని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అయ్యా, మరలా వారు నాయన మంచి దశకు ఎదుగుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక, ఫలించుదురుగాక యేసు నామములో. అయ్యా, బిడ్డల శత్రువుల బారి నుండి తప్పించమని అడుగుచూ ఉన్నాం. దేవా, నీవే సహాయం చేయను. ఆయన నెమ్మది లేని స్థితి ప్రభువా, ఎంత ఉన్నా నెమ్మది లేదు ప్రభువా. మీరే మీ బిడ్డలకు నాయన హృదయంలో నెమ్మదిని దయచేసి శత్రువుల బారి నుండి విడుదల కలిగించుదురుగాక యేసు నామములో. మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. దేవా, అయ్యా, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను అయ్యా మీ వాక్కుతో నాయన ప్రభువా, మీ ప్రసన్నతతో నింపమని అడుగుచూ ఉన్నాం నాయన. అయ్యా, బాధలో ఉన్న కుటుంబాలకు మీ వాక్యపు ప్రత్యక్షతలో అయ్యా ఆదరణకర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవా, మీరే సహాయం చేయండి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను దీవించండి. అయ్యా, చక్కగా వారికి ఆరోగ్యాన్ని దయచమని అడుగుచూ ఉన్నాం అయ్యా. తల్లిదండ్రుల ఆశలు నాయన ప్రభు నెరవేర్చే బిడ్డలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అప్పుల సమస్యలో ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు దేని కొరకు అప్పు చేశారు? అనారోగ్య కారణాల అయ్యా, తన చదువుల కారణాల, బిడ్డల భవిష్యత్తు కారణాల అయ్యా, తన ప్రభు నీవే సహాయము చేసి అప్పులు తీర్చమని అడుగుచూ ఉన్నామయ్యా. ఒత్తిడిని తగ్గించమని అడుగుచూ ఉన్నాము నాయన. ఆడంబరాలకు ఒకవేళ తెలిసి తెలియక చేసి ఉంటే దయతో క్షమించి నాయన. అయ్యా, బిడ్డలకు జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఈ దినకాలం బిడ్డల ప్రయాణాలను దీవించండి ప్రభువా. వారు చేస్తున్న ప్రతి ప్రయాణము చుట్టూ నీ దూతల కావలించుదురుగాక, కాపాడుదురుగాక. నీ ప్రక్కన 10,000 మంది కూలను, నీ కుడి పక్కన 1000 మంది పడినను అపాయముని యొద్దకు రాదన్న లేఖనము నెరవేర్చుదురుగాక. మీరే సహాయం చేయండి ప్రభువా. మీ బిడ్డలను కాపాడి సంరక్షించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా నాయన, దీన దశలో ఉన్న ప్రతి బిడ్డని సమృద్ధి అనే స్థితిలోనికి తీసుకొని వచ్చి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు షేర్ చేయండి. ఈ వాగ్దానము అనేక జీవితాల్లో ధైర్యాన్ని, ఒక హోప్ని, ఒక నిరీక్షణ కలిగించడానికి మాత్రమే. దేవుడు వాగ్దానము నెరవేర్చే దేవుడు ఆయన. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు కార్యాలు చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.